హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబు తీరుపై సుప్రీంకోర్టు ఫైర్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డు వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చిన తీరుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చిన విధానంపై పిటిషన్లు సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలిపారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేరువేరు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకు మతానికి మధ్య ఉండవలసిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగే దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అలాగే నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపుల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా గాజియాబాద్ ల్యాబుల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ఆక్షేపించింది. నెయ్యి కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ భక్తుల నుంచి ఫిర్యాదులు రావడం వల్లే దీనిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నెయ్యి కల్తీ సంస్థ గతంలో 4 ట్యాంకర్ల సరఫరా చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ కాకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటనలు చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. అంతేకాదు, ప్రస్తుత సిట్టు దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై అక్టోబర్ 3వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.